నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశవ్యాప్తంగా విద్యార్థి పైన పుట్టినది మొదలుకొని ఒక విద్యార్థి అంటే ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ప్రయోజకుడు అయ్యే వరకు అయ్యే ఖర్చంతో తెలుసా? కేవలం విద్యా బుద్ధులు నేర్పించేందుకు దేశవ్యాప్తంగా మరి ఆయా కుటుంబాలు ఎంత ఖర్చు చేస్తున్నాయో తెలుసా? సాధారణంగా అంటే గవర్నమెంట్ విద్యతో పాటు తను ఎదిగి అంటే ప్రాథమిక విద్య, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసే వరకు సుమారు సరాసరిగా దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తున్న ఒక్కో ఫ్యామిలీ ఖర్చు చేస్తున్న ఖర్చు 75 లక్షలు. అయితే ఇందులో ప్రైవేటు లేదంటే గవర్నమెంట్ ఇతరత్ర ఏ విద్యా బోధన అయినా పర్లేదు, కానీ వారికి సరాసరిగా ఖర్చు చేస్తున్న ఖర్చు మొత్తం 75 లక్షలు కాగా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అటువంటి విద్య వైపు వెళ్తే 90 లక్షల ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అదే విద్యార్థి భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ విద్యా బుద్ధులు నేర్చుకునేందుకు లేదంటే అక్కడ ఎంఎస్ చేసేందుకు అయ్యే ఖర్చు 1,50,00,000 రూపాయలు. అంటే భారతదేశంలో డబ్బులు మరి విద్య కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో మనం ఈ లెక్కలు చూస్తే మనకు అందరికీ అర్థమవుతుంది. అయితే ఎందుకు అంటే ఆరోగ్యం పైన ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న వారు చాలా తక్కువ, కానీ విద్య కోసమే ఎక్కువ ఆలోచిస్తున్నారు. విద్య నేర్చుకోవాలి, విద్యలో ఇంకా ప్రావీణ్యం కావాలి అని చెప్పేసి తల్లిదండ్రుల ఆ తపనతోనే విద్యా బుద్ధుల కోసము ఇన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి. కానీ ఈ విద్యా విధానంలో అంటే విద్య ఈ రోజుల్లో అమ్మకమైంది, ప్రియమైంది, లేదంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితేనే విద్యను పొందేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి తల్లిదండ్రుల మనసులో పేరుకుపోయింది. కానీ స్వతహాగా విద్యా బుద్ధులు నేర్చుకోవాలంటే పిల్లలకు క్రీడలు అవసరము, పుస్తకాలు చదవడం అవసరము, పర్యావరణంలో మమేకమై అటు నుండి మనం నేర్చుకోగలిగితే వాళ్ళ జీవితంలో కావలసిన వాళ్ళు నిలబడేందుకు కావలసిన పునాదులను అక్కడ వేసిన వాళ్ళు అవుతాం. కేవలం పుస్తకాలతో కుస్తీ పడుతూ ఈ రోజుల్లో విద్యార్థులు శారీరకంగా మరి ఎదిగేందుకు అవకాశం లేకుండా పోయింది, కానీ మానసికంగా ఎదుగుతున్నారా అన్నది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఈ లెక్కలు ఇప్పుడు త్వరగా అంటే వెలుగులోకి ఎందుకు వచ్చాయంటే జూన్ 1 నుండి స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ విధానంలో అంటే విద్య మార్కెట్లో వ్యాపారంగా మారింది. మరి ఆ వ్యాపారానికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవైపు విద్యాదానం కూడా మహాదానం అంటారు. గతంలో అన్నదానం మహాదానము లేదంటే దానికి ఒక విలువ ఉండేది, కానీ ఈ రోజుల్లో విద్యను ప్రైవేటీకరణ చేసి విద్య కొనుక్కునేలాగా అయిపోయింది, వ్యాపారం లాగా అయిపోయింది. అంటే మన భారతదేశ వ్యాప్తంగా ఒక్క తల్లి కానీ ఒక దేశవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, వారు ఎదిగేందుకు అవకాశం ఉంది, యూత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ యూత్ కావాల్సిన విద్యా బుద్ధులు ఇవ్వాలంటే 75 లక్షలు మినిమం ఖర్చు చేస్తే 1,50,00,000 మ్యాక్సిమం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అంటే అంత స్థాయిలో ఖర్చు చేస్తున్నామని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి మనము విద్యతో పాటు విద్య కంటే ముందు ఆ విద్యార్థి యొక్క ఆరోగ్యం పైన వెచ్చించినట్టయితే ఆరోగ్యంగా ఉంటారు, ఇటు విద్యా బుద్ధులు కూడా నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కేవలం విద్య ఒకటే అన్నం పెట్టదు. ఆరోగ్యం ఉంటే విద్య అవసరము, విద్య ఉంటే ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఫస్ట్ ఆరోగ్యము, ఆ తర్వాత విద్య, ఆ తర్వాత ఉపాధి మరి ఎంచుకునేందుకు ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.